ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేట మీకు శుభాలు. దేవుడు మరి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని, దీవించాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆయన అనాది సంకల్పమై ఉంది. దేవుని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచన ఏంటంటే, మనలందరినీ లేక ఈ భూమండలం మీద ఉన్న ప్రతి మానవుని కూడా దేవుడు ఆశీర్వదించాలని ఆయన తన అనాది సంకల్పం అన్నమాట. దేవుని యొక్క సంకల్పం. మనం ఏమై ఉండాలంటే దేవుని ద్వారా ఆశీర్వదించబడే వారిగా ఉండాలి. మనం ఏమై ఉండాలంటే దేవుని ద్వారా ఆశీర్వదించబడే జనాంగముగా, ఒక సమూహంగా ఉండాలి. ఇశ్రాయేలీలు దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వాళ్ళు. ఇశ్రాయేల్ యొక్క సమూహం అంతా కూడా దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డ గొప్ప సమూహం. యాకోబుని చూస్తే యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు నుండి వస్తున్న, యాకోబు గర్భములోండి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదము తన సంతానానికి ఇచ్చే దేవుడు అన్నమాట. లేలియా. అందును బట్టి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా అన్ని విషయాల్లో అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించిన దేవుడు ఆయన. కొన్ని విషయాల్లో కాదు, చెప్పాలి, కొన్ని విషయాలు కాదు, అన్ని విషయాల్లో. అంటే కొన్ని విషయాలు అన్ని దేవుడు చేయలేడా? కొన్నే చేస్తాడా? సమస్తము చేయగలిగేవాడు, సర్వము ఎరిగినవాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రీతిగా మనం చూస్తున్నప్పుడు, మనం గమనిస్తుంటే దేవుడు మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. అయితే ఈరోజు గడిచిన నెలంతా దేవుడు ఆ తలుపు తీయండి. గడిచిన నెలంతా కూడా దేవుడు మనల్ని ఈ 2026 జనవరి మాసం అంతా కూడా దేవుడు మనల్ని కాసి, కాపాడి, పోషించి, సంరక్షించి మనకి దీర్ఘాయుష్ని అనుగ్రహిస్తున్న దేవుడు అన్నమాట. దీర్ఘాయుష్ని, అర్ధాయుష్ని కాదు కానీ దీర్ఘాయుష్ని ఇచ్చే దేవుడు మనకి. గడిచిన నెల జనవరి మాసం అంతా మనకు సహాయం చేసి మరలా ఈ నెల, ఈ ఫిబ్రవరి యొక్క నెలలోకి, ఈ మొదటి వారంలోకి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. దీనికి స్తోత్రం. ఇది మొదటి వారమేనా లేక రెండో వారమా? రెండో వారం. మొదటి వారం అంటే స్టార్టింగ్ అన్నమాట. స్టార్టింగ్ ఆదివారం రోజునే మనకు 1వ తారీఖు రావటం అన్నమాట. దానిని మొదటి వారంగా, ఇది రెండో వారంగా మనము చూస్తున్నాం. రెండో వారంగా దేవుడు మనకి సహాయం చేశాడు. అయితే ఇది ఫిబ్రవరి యొక్క మాసం. మనకి ఇవ్వబడిన దేవుడు ఈ 2026ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చిన దేవుడు 12 నెలల్లో ఒక నెల కరిగిపోయింది. ఇంకెన్ని నెలలు ఉండి మనకి? ఈ నెల నుండి 11 నెలలు ప్రయాణం కొనసాగుతూ ఉంది. దీని స్తోత్రం.
ఇలా చూస్తూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాల్ని దేవుడు మనకి ఆయన తెలియపరచాలని మనల్ని ఆయన సన్నిధికి తీసుకుని వస్తున్న దేవుడు బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుండి చదువుదాం. లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుండి 6వ వచనం నుండి చదువుదాం. 6వ వచనం నుండి చదువుదాం. మరియు ఆయన ఏమీయూ దొరకలేదు. అతనితో చెప్పెను. దీని స్తోత్రం. దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో చదవబడిన మాట ద్వారా మనందరితో కూడా మాట్లాడాలని దీని స్తోత్రం చెల్లిదా. చేతుల పైకి ఎత్తి దగ్గరగా దేవుడు మనందరితో కూడా తన వాక్యం ద్వారా మాట్లాడే స్తోత్రం చెల్లిదా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వాక్యాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాదేవుడు ఒక ఉపమానాన్ని తల్లపైకెత్తండి. ఒక ఉపమానపు రూపంలో, ఒక ఉదాహరణ రూపంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న ప్రజలకి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఆయన ఈ భూమండలం మీద ఎన్నో జాతుల చెట్లు, ఎన్నో రకాలైన చెట్లు, ఎన్నో రకాలైన మొక్కలు, ఎన్నో రకాలైన ఫైరు, ఎన్నో రకాల తోటలు, రకరకాల జాతి కలిగిన చెట్లు ఈ భూమండలం మీద అవి మనకు అగపడుతున్నప్పుడు వాటిని ఆ చెట్ల గురించి గమనిస్తుంటే ఆ చెట్ల యొక్క స్వభావాలు, ఆ చెట్ల యొక్క లక్షణాలు, ఆ చెట్ల యొక్క ఫలాలు, ఆ చెట్లు చేసే పనుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ భూమండలం మీద ఉన్న వృక్ష శాస్త్రము అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే రీతిలో దేవుడు వృక్ష శాస్త్రాన్ని తీసుకొచ్చి చెప్తున్నాడు. కొన్ని చెట్లు గమనిస్తుంటే కొన్ని చెట్లు నరకకుండా అవి వేల సంవత్సరాల నుండి చెట్లుంటాయి. కొన్ని చెట్లు వాటిని కాల పరిధిని బట్టి అవి
పీకటం కానీ, నరకటం కానీ, వాటిని తీసివేయటం కానీ మనం చూస్తూ ఉంటాం. కొన్ని పొలాలు ఉన్నాయి అనుకోండి, కొన్ని పొలాలు మనకు ఆహారం ఇచ్చే ఆ ఆ పంటలు చూస్తే ఎలా ఉంటాయి? కొన్ని 3 నెలల పంట ఒకటి ఉంటుంది, కొన్ని 6 నెలల పంట ఒకటి ఉంటుంది. అలాగే సంవత్సరాలు జీవించి ఆ సంవత్సరాలను బట్టి, ఆ కాలాలను బట్టి వాటి యొక్క ఫలాలు అగపడుతూ ఉంటాయి అన్నమాట. అగపడుతూ ఉంటున్నప్పుడు మనం చూస్తున్నాం, క్షుణ్ణంగా దేవుడు మరి ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, శరీరధారిగా జీవిస్తున్నప్పుడు, ఆ పరలోక రాజ్యాన్ని విడిచి, ఆ అత్యున్నత సింహాసనం విడిచి, సమస్త మానవాన్ని ప్రేమించి, సర్వ మానవాన్ని ప్రేమించి, ఈ భూమండలం మీద ఉన్న ప్రతి మానవుని ప్రేమించిన దేవాదేవుడు ఆయన ఆ పరిస్థితుల్లో ఒక ఉదాహరణగా లేక ఒక ఎగ్జాంపుల్ గా దేవుడు అక్కడ ద్రాక్ష తోట గురించి చెప్పటము మనం చదివాం. ద్రాక్ష తోట అనేది అది ఒక మంచి తోటది, ద్రాక్షవల్లి. దానిని ఎవరు కూడా, ద్రాక్ష పళ్ళుని ఎవరు కూడా ఇష్టపడని వారు ఎవరు కూడా ఉండరు. ద్రాక్ష ఫలము, ద్రాక్ష పళ్ళు చాలా మానవుడికి ఒక సంతోషాన్ని, ఒక మాధుర్యాన్ని కలగజేసిద్ది అన్నమాట. ఈ ద్రాక్ష ఫలాలు, ఈ ద్రాక్ష పళ్ళు లేక ఈ ద్రాక్ష పళ్ళలో నుంచి వస్తున్న జ్యూసు చాలా రకాలుగా మనిషికి ఎన్నో రకాల ఆరోగ్యాన్ని కూడా ఈ ద్రాక్ష జ్యూస్ ద్వారా, ఈ ద్రాక్ష పళ్ళు ద్వారా చాలా అద్భుతంగా మనిషికి చాలా ఆరోగ్యాన్ని ఇవ్వబడిద్దంట. చాలా వ్యాధులు కూడా ఈ ద్రాక్ష జ్యూస్, ఈ ద్రాక్ష పళ్ళు ద్వారా చాలా వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు కూడా నిర్మూలం అవుతాయి అంట. ఇంకా ఎన్నెన్నో రకాలుగా దీని ద్వారా మానవుడికి చాలా ఉపయోగం ఉందంట. ఇది ఎవరికి హాని చేసే చెట్టు కాదు, తోట కాదు. చాలా ఆనందాన్ని ఇచ్చిద్ది, చాలా సంతోషాన్ని ఇచ్చిద్ది. ఆ మనిషి జీవితంలో ఒక మాధుర్యాన్ని కలగజేసే స్వభావము ఈ చెట్టులో మనము చూడగలుగుతున్నాం. మరి ఒక మనుషుడికి ఒక ద్రాక్ష తోట ఉంది. మరి ఒక మనుషుడికి ఒక ద్రాక్ష తోట ఉంటే ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టుని నాటాడంట. అంజూరపు చెట్టుని నాటాడంట. ఈ అంజూరపు చెట్టును నాటినప్పుడు అది సంవత్సరము కాలం గడిచింది, అయినా కూడా పూత లేదు, కాయ లేదు. సంవత్సరం గడిచినప్పటికీ కూడా దానికి పూత లేదు, కాయ లేదు. సరే, ఒక సంవత్సరం గడిచింది, మరొక సంవత్సరం వచ్చింది, మరొక సంవత్సరం అయినా చూసినప్పటికీ మళ్ళా పూత లేదు, కాయ లేదు, ఫలాలు లేవు. అలాగే మరొక సంవత్సరం కూడా ఆ చెట్టు ఉంటుంది ఆ ద్రాక్ష తోటలో, అయినప్పటికీ అది ఫలించిద్ది, పూత కాయలు ఉంటాయని ఆ తోట యజమానుడు కనిపెట్టుకొని చూస్తున్నాడు. కానీ ఆ అంజూరపు చెట్టు ద్వారా ఏ విధమైన ఉపయోగం లేదు. దీని స్తోత్రం. ఏమి లేదంట, ఏ ఉపయోగం లేదంట. కనిపెట్టుకొని చూస్తున్నాడు. ఈ చెట్టు చక్కగా ఏం చేస్తుందంటే యజమానుడు ద్వారా చక్కగా ఏం చేస్తుందంటే ఎన్నో అవకాశాలని వాడుకుంటుంది, కాలాన్ని కూడా వాడుకుంటుంది, సమయాన్ని కూడా ఆ తోట యజమానుడు వాడుకుంటుంది. కానీ ఆ తోట యజమానుడికి ఈ చెట్టు ద్వారా
ఏ ఉపయోగము లేదని అక్కడ చెప్పబడుతున్నాడు. ఆ తోటకి ఒక తోటమాలి ఉన్నాడు. ఆ తోటమాల దగ్గరికి వచ్చి, నీవు ఈ తోటలో సేద్యం చేస్తున్నావు, ఈ తోటకి తోటమాలిగా ఉండావు, మరి ద్రాక్ష తోటలో ఈ అంజరపు మొక్కను నాటడం జరిగింది, మరి ఏమైంది? దాని ద్వారా ఏ పూత లేదు, కాయ లేదు, భూమి మీద వ్యర్థంగా ఈ చెట్టు ఉంటుంది. భూమి నుండి వస్తున్న ఆ భూమి నుండి వస్తున్న శక్తి అంతా కూడా తీసుకుంటుంది. ఆ సూర్యుడి నుంచి వచ్చే సూర్యరశ్మి అంతా కూడా తీసుకుంటుంది. ఆకాశం నుండి కురిపించే ప్రతి ఈవిని కూడా, మంచు గాని వర్షం గాని భూమి నుండి వచ్చే ఆ సమస్తాన్ని తీసుకుంటుంది. కానీ సంవత్సరాల తడబడి ఆ చెట్టు ఉంటుంది, కానీ ఆ చెట్టు ద్వారా ఉపయోగం లేదు కదా, అది నరికి వేస్తే బాగుంటది కదా అని తోట యజమానుడు చెప్పడం మనం చూస్తున్నాం. 3 సంవత్సరాల నుండి కనిపెట్టుకున్నాడంట, కనిపెట్టి చూస్తున్నాడంట. 3 సంవత్సరాల నుండి. దేని స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. 3 సంవత్సరాల నుండి అంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. 3 సంవత్సరాలు ఆయన చెట్టు దగ్గర ఆ ఉపమానము, ఆ ఎగ్జాంపుల్, ఉదాహరణ చెప్పేటప్పటికి 3 సంవత్సరాలు యేసు ప్రభుకి. ఆ 3 సంవత్సరాలు ఆ చెట్టు గురించే ఫలించిద్ది అని చూస్తున్నాం. తర్వాత కూడా ఏం చేశాడు? ఆయన 3 సంవత్సరాలు 33 సంవత్సరాలు ముగించుకొని, ఈ లోక కాలాన్ని ముగించుకొని ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వం ముందు ఆయన ఆసీనుడయ్యాడు. ఆసీనుడైనప్పుడు ఆయన వెళ్తూ ఒక 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకొని వారికి కూడా ఏ చెట్టది చెప్పండి, నోరు తెరిచి చెప్పండి, మీకు నోరు తెరిచి చెప్పండి. అంజూరపు చెట్టు గురించి పరామర్శించండి. యజమానుడు, ఆ తోట యజమానుడు నరకమన్నాడు, అయినా నరకొద్దని ఆయన దగ్గర నేను ప్రాధేయపడ్డాను, నేను ఏడుకున్నాను. దానికి కొద్ది అవకాశం ఇద్దాం, కొంత సమయం ఇద్దాం, కొద్దిగా వేచి ఉండమని చెప్పి నేను ఆయన ప్రాధేయపడ్డాను. ఓకే, మీకు కూడా ఈ చెట్టు దగ్గర మీరు కూడా ఆ చెట్టు యొక్క ఆ మనస్తత్వం ఏంటో, ఆ చెట్టు యొక్క ఆలోచనలు ఏంటో, ఆ చెట్టు యొక్క నిర్ణయాలు ఏంటో, ఎందుకు ఫలించట్లేదో క్షుణ్ణంగా అడగండి. ఆలోచించి, నేను చుట్టూ పాది తవ్వాను, ఎరువు వేసాను, మీరు కూడా మళ్ళా ఏం చేస్తారంటే, ఒకవేళ ఎరువు లేకపోతే, దానికి పాది లేకపోతే పాది తవ్వి నీళ్లు పోసి దానికి ఎరువు వేయండి అని తన సేవకులు కూడా చెప్పాడు. ఆయన చేశాడు. మరి తన సేవకులకు కూడా, ఆది అపోస్తులకు కూడా చెప్పాడు, చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం గమనిస్తుంటే ఈ ఉపమానం ఏమై ఉందంటే, ద్రాక్ష తోట, ఒక మనుషుడికి ద్రాక్ష తోట. ఎవరై ఉన్నారంటే వీళ్ళు యూదా జనాంగం. ఈ ద్రాక్ష తోట గాని, ఈ అంజూరపు చెట్టు గాని యూదా జనాంగానికి సాదృశ్యంగా యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ వృక్ష శాస్త్రం గురించి ఎందుకు చెబుతున్నాడు అంటే, మనుషులకు అర్థం కావటానికి ఈ వృక్ష శాస్త్రం తీసుకొచ్చి ఆ చెట్టు యొక్క స్వభావాల గురించి యేసు ప్రభు చెప్తున్నాడు. ఎవరాళ్ళు? దేవుని ప్రజలు, దేవుని ప్రజలు వాళ్ళు. ఈ ద్రాక్ష వల్లి, ఈ ద్రాక్ష, ఒక మనుషుడికి ద్రాక్ష తోట ఉండిను, ఆ ద్రాక్ష తోట, ఆ అంజురపు చెట్టు ఎవరై ఉండాలి అంటే యోధా జనాంగానికి, దేవుని ప్రజలకి, లేక ఈనాటి కాలంలో ఉన్న సార్వత్రిక సంఘానికి, దేవుని ప్రజలకి ఒక ఉపమానంగా, ఒక ఉదాహరణగా ఇలా దేవాదేవుడు చెప్తున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా చెప్తూ ఇంకొక ఉపమానం కూడా
ఇంకొక ఉదాహరణ కూడా యేసు ప్రభు చెప్తున్నాడు, చూద్దాం. చూడండి, ఇదే లూకా సువార్త 12వ అధ్యాయం. ఇదే లూకా సువార్త 12వ అధ్యాయం. 12వ అధ్యాయం 16వ వాక్యం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం, ఏ ఉపమానం చెప్పాడు? ఇందాకేమో అంజూరపు చెట్టు, ద్రాక్ష తోట, ద్రాక్షవల్లి అనే ఉపమానం చెప్పాడు. మళ్ళా యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఒక ఉపమానం చెప్తున్నాడు, ఒక ఉదాహరణ చెప్తున్నాడు. చదవండి, మళ్ళీ చదవండి. మరియు వారితో ఈ ఉపమానం చెప్పి, ఏ ఉపమానం చెప్పాడు అని చూస్తే ఆయన చెప్తూ ఉన్నాడు. చూద్దాం, చూడండి. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేద్దునని తనలో తాను ఆలోచించుకుని, నేను ఇలాగూ చేద్దును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకును విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, ఎర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే ఉందని చెప్పాడు. దేవుని కొరకు ధనవంతుడు కాక, ఏంటంట? దేవుని కొరకు ధనవంతుడు కాక తన కొరకు ధనవంతుడుగా ఉండాలని. ఏమంట? ఏం కావాలంట? ఎగ్జాంపుల్, ఉపమానం. దేవుడి కొరకు ధనవంతుడు కావాలంట. ఇది చూసారా ఇక్కడ? ఇప్పుడు దేవుడి కొరకు ధనవంతులు కావాలి, తన కొరకు ధనవంతులు కావడం కాదు. దేవుని కొరకు ధనాన్ని సమకూర్చుకోవాలి, తల పైకెత్తాలి. మీరు చదువుకోండి, అది అక్కడే ఉంచండి. ఇప్పుడు చూడాలి, గమనించండి. లేలియా గమనిస్తే ఇప్పుడు ఇవన్నీ కూడా చదువుతున్నాం కదా. ఇప్పుడు మీరు, నేను బైబిల్ని కలిగి ఉన్నాం. ఈ బైబిల్ని మనము ఈరోజు చర్చికి తీసుకొని వచ్చాం. చర్చికి తీసుకొని రాకముందు ఇంట్లో పెట్టుకుంటాం. ఇంట్లో పెట్టుకున్న బైబిల్ మళ్ళా చర్చికి వచ్చేటప్పుడు ఏదైనా కూటాలు పెట్టినప్పుడు మళ్ళా వాటిని మనం తీసుకొని వస్తాం. కానీ ఈ బైబిల్ మనకి ఎప్పుడు మనం వాడతామయ్యా అంటే, ఇలా సకల పరిశుద్ధుల పునరుద్ధరణ ఆరాధన రోజు, లేకపోతే మనకి ఏదైనా కూటము నియమించబడ్డప్పుడు ఆ బైబిల్ని మనము వాడటం, బైబిల్లో ఉన్న మాటలు మనం వినే కార్యక్రమం చేస్తాం. కానీ ఎప్పుడు కూడా మనం వాడుకోవడానికి సెల్ ఫోన్ ఒకటి ఉంటుంది. ఎప్పుడు చూసినా నిద్ర లేకుండా కూడా, ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా సెల్ ఫోన్ తో సావాసం చేసే వ్యక్తులు లేకుండా పోలేదు. అంటే గమనిస్తూ ఉంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, దేనికోసము అతడు ఆరాటపడుతున్నాడు? దేవుడి కొరకు ధనము సంపాదించుకొనక తన కొరకు ధనాన్ని సంపాదించుకోవాలని ఇతడు ఆలోచిస్తూ ఉన్నాడంటండి. చెప్పాలి దీని స్తోత్ర.
ఎన్నిసార్లు అన్నాడు ఈయన? ఎన్నిసార్లు అంటున్నాడు? నా 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 కొరకు, నా కొరకు, అన్ని కూడా అతని కొరకేనంట. ఆయనకు ఒక ధనవంతుడికి భూమి ఉంది. చెప్పాలి, ఆ ధనవంతుడికి ఏముంది అంటే భూమి ఉంది. ఆ భూమి బాగా సమృద్ధిగా పండిందంట. భూమి సమృద్ధిగా పండినప్పుడు ఆ సంవత్సరము అంత ముందు సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం బాగా పండటము. ఆ పొలం దగ్గరికి వెళ్ళాడు, ఆ పొలం దగ్గరికి వెళ్ళాడు, ఆ పంటను చూశాడు. ఆ పంటను చూసి ఇక ఆ తోట దగ్గర, ఆ పొలం దగ్గర కూర్చొని తనలో తాను ఆలోచించుకున్నాడు. చాలా విస్తారంగా సమృద్ధిగా పండింది. ఆల్రెడీ నాకున్న కొట్లుండయి, ఆల్రెడీ ఏటేటా ఈ భూమి నుండి ధాన్యం వస్తుంది. అంతకంటే ఎక్కువ దిగుబడి ఈ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు చాలదే, చాలా పనులు కావాలి. చాలా ఈ యొక్క ధాన్యాన్ని నేను కూర్చుకోవడానికి చాలా మంది పనులు కావాలి. దానికి ఆ ధాన్యాన్ని నేను సమకూర్చుకోవటానికి, నేను వాటిని దాచుకోవటానికి ఉన్నాయి సాలక ఇంకా ఎక్కువ కట్టాలి అని ఆయన ఏం చెప్పుకున్నాడు? తనకు తాను చెప్పుకుంటున్నాడు, తనకు తాను ఆలోచించుకున్నాడంట. ఆలోచించుకొని ఏమంటాడంటే ఈయన, నా పంట, చూడండి అక్కడ అంటాడు 17లో నా పంట అంటున్నాడండి. ఇక్కడ ఆయన అంటున్నాడు నా పంట 17లో నా పంట. తర్వాత అంటాడు నా స్థలము అంటాడు, నా స్థలము అంటాడు. తర్వాత అంటాడు నేను అంటాడు. మళ్ళా నేనేమి చేద్దును అంటాడు. అంటే నా పంట, నా స్థలము, నేనేమి చేద్దును, నేనేమి చేద్దును, నేనిలాగూ చేద్దును, నేనిలాగూ చేద్దును. నా కొట్లు, నా కొట్లు, నా ధాన్యము, నా ఆస్తి, నా ఆస్తి, విస్తారమైన నా ఆస్తికి అంతా నాది, 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 నాది. దేనికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ఈయన ఏమంటే తనలో కూర్చొని ఆలోచించుకుని అంత నాదే, నాది, నాది, అంత నాదే. నా పంట, నా స్థలము, నా కొట్లు, నా భూమి, నా ప్రాణము. ఎక్కడైనా ఇతని జీవితంలో దేవుడి గురించి ఎక్కడైనా మాట్లాడటం కానీ ఏమైనా ఉందా? దేవుని గురించి ఏమైనా, అరే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, అరే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆ దేవుడు ఇంతగా నాకు సమృద్ధితో గొప్పగా పండించాడు, ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి, లేక ఆయన పనికి నేనేమైనా ఉపయోగపడాలి, లేక ఇతరులకు ఏమైనా నేను సహాయం చేయాలి. దేవుడని ఆయన గురించి ఆలోచించట్లేదు. దేవుడికి ఇచ్చే విషయం గురించి కానీ, దేవుడికి సహాయం చేసే విషయం కానీ, లేక ఇతరులకు ఏమైనా ఇచ్చేవాడుగా ఉన్నాడా? తన ప్రాణం కోసం సిద్ధపరచుకున్నాడంటే లేలియా, తన ప్రాణము కొరకు. ఎందుకంట చెప్పాలి, ఏమన్నాడు? విస్తారమైన ఆస్తి, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించు, తినుము, తాగుము, సంతోషించమని చెప్పుకొనొచ్చు ఉండినంట. నా ప్రాణమా, ఏమన్నాడు? నా ప్రాణమా, నా ప్రాణముతో ప్రాణమా, ఏమన్నాడు ఈయన? అనేక సంవత్సరాలు. దీనికి స్తోత్రా చెప్పాలందరూ, దీనికి స్తోత్రా. అనేక సంవత్సరాలు అంటండి. అనేక సంవత్సరాలకి ధాన్యాన్ని సమకూర్చుకున్నాడు. అనేక సంవత్సరాలు జీవిస్తాడు, ఇక సుఖంగా బ్రతుకు.
సంతోషంగా బ్రతుకు, నీకు ఇంకా ఇబ్బంది లేదు, బాగా విస్తారంగా పండింది, అనేక సంవత్సరాలకి నేను కొట్లు కట్టి నా ధాన్యాన్ని సమకూరుస్తాను, ఇక నువ్వు సంతోషించు, సుఖించు, ఆనందించు అని తనతో తాను చెప్పుకుంటున్నాడు. దీనికి స్తోత్రా. దేవుడి గురించి ఏమన్నా మాట్లాడా? ఆకాశం నుండి వర్షం వచ్చే పని ఎవరిది? ఆకాశం నుండి మెరుపులు కురిపించే పని ఎవరిది? లేక ఆ పంటకి ఆ సెక్యూరిటీ ఎవరిచ్చారు? ఆ పంట పండటానికి ఏ తెగులు గాని, ఏ చీడ గాని, ఏ పురుగు గాని ఏది దాని మీద ఉండకుండా చక్కగా చాలా సమృద్ధిగా అనుకున్న దానికంటే బాగా దిగుబడి రావటానికి ఇతనేం చేశాడా? ఇతనేమైనా దున్నాడు, ధాన్యం చల్లాడు, తనకు భూమి ఉంది సేద్యం చేశాడు, ఆ ధాన్యం చల్లాడు, ఇత్తనాలు చల్లాడు, మరి దాన్ని కావలసిన చెప్పాలి నీరు గాని, దానికి కావలసిన సూర్యరశ్మి గాని, భూమి నుండి ఆ ఉష్ణోగ్రత గాని ఇవన్నీ ఎవరిస్తారు? అతడేమో చక్కగా హాయిగా ఇంట్లో వెళ్ళి పగలైతే తన భూమిని, తన పంటను చూసుకోగలుగుతున్నాడు. రాత్రిపూట ఏమైనా ఉంటాడు అక్కడ? రాత్రి ఏమైనా కాపలా కాయగలుగుతాడా? దానికి కాపలాదారుడు ఎవరు? దానికి కావాల్సిన నీరు, దానికి కావాల్సిన ఆ యొక్క ఉష్ణోగ్రత ఎవరు ఇస్తున్నారు? ఇవన్నీ కూడా దేవుని నుండి అన్ని పొందుకుంటూ చెప్పాలి అందరూ, దేవుని నుండి అన్ని ఉపకారాలు పొందుకుంటూ, దేవుని ద్వారా అన్ని మేలు పొందుకుంటూ దేవుడి గురించి ఆలోచించట్లేదండి. ఈ అంజూరపు చెట్టు కూడా దేవుని నుండి అన్ని మేలు పొందుకుంటూ 3 సంవత్సరాల నుండి కనిపెడుతున్నాడు. 3 సంవత్సరాలు దానికి నీరు కడుతున్నాడు, ఎరువేస్తున్నాడు, పాది తవ్వుతున్నాడు, చెప్తూనే ఉన్నాడు, బోధిస్తూనే ఉన్నాడు, ప్రకటిస్తూనే ఉన్నాడు, హెచ్చరిస్తున్నాడు, సరిచేస్తున్నాడు, ఎన్నో రకాలుగా హెచ్చరిక చెబుతున్నాడు, ఎన్నో రకాల సలహా చెప్తున్నాడు, ఎన్నో రకాలుగా ఆ పరలోక రాజ్యాన్ని విడిచి ఆ చెట్టు దగ్గరే, ఆ చెట్టుకు ఏ లోపం ఉంది, ఆ చెట్టులో ఉన్న పరిస్థితులు ఏంటని దాన్ని తవ్వి నీరు పోటి దానికి కావాల్సిన ఎరువేస్తే ఎన్నో సంవత్సరాలు కనిపెడుతున్నప్పటికీ కూడా ఆ యజమానుడికి సంతోషం లేదంట. ఆ యజమానుడికి ఏ విధమైన ఆనందం ఉండట్లేదంట. సంవత్సరాలు కాలాన్ని, సమయాన్ని, అవకాశాల్ని తీసుకుంటూ ఆ అంజూరపు చెట్టు అలా జీవిస్తుంది. ఈ యొక్క ఆ అంజూరపు చెట్టును బట్టి, ఆ ద్రాక్ష తోటను బట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు దేవుడు. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆ ధనవంతుడికి భూమి ఉంది, ఆ భూమి బాగా పండింది, బాగా సమృద్ధితో పండింది. పండిన ఈయనంటాడు, నా పంట సమృద్ధిగా, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు, నేను ఇలా చేద్దును. ఏం చేద్దామంట చెప్పాలి? హల్లెలూయా చెప్పుకున్నాడంట, తనకు తాను చెప్పుకున్నాడంట, తనకు తాను మాట్లాడుకుంటున్నాడంట. నేను ఇలా చేద్దును, తన ప్రాణంతో చెప్పుకున్నాడు, నేను ఇలా చేద్దును. మనం కూడా చెప్పుకుంటా ఉంటాం, మనం కూడా ఎన్నోసార్లు చెప్పుకుంటా ఉంటాం, మనమే చెప్పుకుంటా ఉంటాం, మనం బోధించుకుంటూ ఉంటాం, మనం ధైర్యపరుచుకుంటూ ఉంటాం, మనము ఎంతో ధైర్యాన్ని చెప్పుకుంటూ ఉంటాం. కొన్ని పరిస్థితుల్లో కాలము సరిగా మనకు సహకరించబడిన పరిస్థితుల్లో ఏదైనా సోదలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు ఎన్నో రకాలుగా మనం అలముచిస్తున్నప్పుడు, ఒకవేళ మనకున్న భూమి పండకపోతే, మనం చేసే పనుల్లో సరైన
ఆ దిగుబడి రాకపోతే మనం ఎంత కష్టపడినా కూడా మరి అంతా కూడా నష్టమే వస్తున్నప్పుడు మనం కూడా ఏం చేస్తూ ఉంటాము, చెప్పుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం కాకపోతే మరొక సంవత్సరం లేకపోతే మన స్నేహితుల దగ్గరికి వెళ్తాం, లేకపోతే మన తల్లిదండ్రులకి వెళ్తాం, లేకపోతే మనకి ఇంకా మరొకరు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన గుండెల్లో ఉన్న విషయాలన్నీ, మన ఇళ్లలో ఉన్న విషయాలన్నీ, మనకున్న బాధలన్నీ కూడా వారితో ముచ్చటిస్తుంటాం, వారికి ఆ విషయాలను చెప్తూ ఉంటాం. ఇతను కూడా చెప్పుకుంటున్నాడంట, కూర్చొని హాయిగా కూర్చొని చెప్పుకుంటున్నాడు. సరే, ఇలా చూస్తున్నప్పుడు ఆ యొక్క అంజూరపు చెట్టు 3 సంవత్సరాల నుండి ఏ ఫలం అగపట్ల. ఎందుకు? దాన్ని నరికేస్తే పోలా అంటే తీర్పు వచ్చేసింది. కానీ ఆ తోటమాలైతే కనికరించమన్నాడు. కొద్దిగా నాకు సమయం ఇస్తే, హల్లెలూయా, కొద్దిగా నాకు అవకాశం ఇస్తే, కొంత సమయము కొంత అవకాశము నువ్విస్తే ఆ చెట్టు నరకటము, దాని ప్రాణం తీయటం మంచిది కాదు గనక చూద్దాం. ఈ సంవత్సరం కూడా ఉండనిద్దాం, ఈ నెల కూడా ఉండనిద్దాం, ఈ వారం కూడా ఉండనిద్దాం, ఈ రోజు కూడా ఉండనిద్దాం అని ఆ తోట యజమానుడికి ఈ తోటమాలి ప్రాధేయపడుతున్నాడంటే, ప్రాధేయపడుతున్నది. నీ స్తోత్రా. అయితే ఈ యొక్క ధనవంతుడు కూడా ఏమని భావిస్తున్నాడంటే, తనకి భూమి ఉందంట, ఆ భూమి చెప్పాలి బాగా పండింది. ఇలా చెప్పుకుంటూ కూర్చొని ఆలోచించుకుంటున్నాడు. దీని స్తోత్రా. అమ్మా పాప ఇటు తిరిగమ్మా, ఇటుకు రండి, ఇన్నదో స్థలం ఉంది కదా, ఇటు రండి, లేలియా. ఓకే, ఇలా చూస్తే ఇప్పుడు ఇతని యొక్క జీవితంలో తన ఆలోచన మంచి అంటారా? తను తీసుకునే నిర్ణయాలు మంచియేనా? ఈ ధనవంతుడు తీసుకునే నిర్ణయాలు మంచియేనా? తన ఆలోచన మంచియేనా? అతను కలిగి ఉన్న ఆ స్థితి అంతా మంచిదేనా? ఆయన అలా భావించుకోవడం మంచిదేనా? ఇతను ఒక ఎర్రివాడిగా ఉన్నాడు. ఇతని జీవితం దేవుని దృష్టికి ఎలా ఉందంటే, ఇతని జీవితం అంతా కూడా, ఇతని ఆలోచనలన్నీ కూడా, ఇతని నిర్ణయాలన్నీ కూడా, ఇతను భావించే ప్రతి భావన తలంపులన్నీ కూడా ఎలా ఉంది అంటే దేవుని దృష్టికి ఒక ఎర్రితనంగా ఉంది, ఒక వ్యర్థమైన స్థితి ఉంది, ఒక భక్తిహీనుడిగా పడుతున్నాడు. ఒక భక్తిహీనుడిగా, ఫలింపు లేక, దేవునికి ఉపయోగపడని వ్యక్తిగా, దేవుని గౌరవించే మనసు లేక, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసు లేక, దేవుని కార్యాలకి ఉపయోగపడని యొక్క వ్యక్తిగా తన ప్రాణం కోసం ఆలోచిస్తున్నాడు. తను సుఖపడాలని, తను ఆనందించాలని, అనేక సంవత్సరాలు వరదలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, సునామీలు వచ్చినా భయం లేకుండా ఈ భూమి మీదే స్థిరంగా ఉండాలనుకున్నాడు. ఈ భూమి మీదే శాశ్వతంగా ఉండాలనుకున్నాడు. కానీ దేవుడు వచ్చి అంటాడు 20, అయితే దేవుడు ఎర్రివాడా అన్నాడు. ఇతడేమో చాలా జ్ఞానం కలిగిన వాడు, ఇతడేమో చాలా గొప్ప వ్యక్తిగా, ఒక ధనవంతుడుగా, ఒక భూస్వామిగా, అనేకులకి పని చూపించేవాడిగా ఇతడు అగపడుతున్నాడు. అక్కడున్న ప్రజలకి చాలా ఎకరాల భూమి ఉన్నవాడు అగపడుతున్నాడు. కానీ దేవుని దృష్టికి ఎలాగ పడుతున్నాడంటే, ప్రజల దృష్టికి చాలా గొప్ప ధనవంతుడు, లోకంలో గొప్ప ధనవంతుడుగా ఉన్నాడు ఇతను. అతనికి ఉన్న భూమిని బట్టి అందరూ కూడా ధనవంతుడు అని ఆయనకి
పిలువబడుతున్నారు కానీ దేవుడైతే తన ఆలోచనలు బట్టి, తను చేస్తున్న కార్యక్రమం బట్టి ఇప్పుడు ఏం పేరు పెట్టాడు చెప్పాలి? ఎర్రివాడా, ఎర్రివాడా, భక్తిహీనుడా. నీ జీవితం అంతా, నీ ఆలోచనలన్నీ కూడా దేవుని దృష్టికి ఎలా ఉన్నాయి అంటే ఎర్రితనంగా ఉంది. నీకు డబ్బు ఉంది, నీకు భూమి ఉంది, నీకు ధాన్యం ఉంది, నీకు చదువు ఉంది, నీకు సంపద ఉంది, నీకు అన్ని ఉంది, కానీ దేవుడు లేడే. దేవుడు లేకుండా బతుకుతున్నావే, దేవుడు లేకుండా జీవిస్తున్నావే, దేవుని గౌరవించుకుని బతుకుతున్నావే, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని బతుకుతున్నావే, దేవునికి విధేయత చూపించుకుని బతుకుతున్నావే. నాకు డబ్బు ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు చదువు ఉంది, నాకు బలం ఉంది. చెప్పాలి, నాకు బలం ఉంది, నాకు వయస్సు ఉంది, నేను చాలా సౌందర్యం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు చాలా, నా కుల బలం ఉంది, నాకు చాలా అండుంది అని అనుకుంటూ బ్రతుకుతున్నాడు ఇతను. దేవుడు అంటాడు, నీ జ్ఞానము, నీ తెలివి, నీ ఆస్తి, నీ పంట, నీ ఉద్యోగము, లేకపోతే నీకున్న ప్రతిదీ కూడా నా దృష్టిలో ఎలా ఉందంటే ఎర్రితనంగా ఉంది. నీ బ్రతుకంతా లోకానికి చాలా గొప్పగా ఉండవేమో గాని, లోకంలో ప్రజలకి చాలా ఘనతగా ఉండవేమో గాని, నిన్ను పోషిస్తూ నీకు కావలసిన ప్రతిదిని కూడా సహాయం చేస్తున్న నన్ను మరిచి నీ ప్రాణం కోసం బ్రతుకుతున్నావు. నీ ప్రాణాన్ని సుఖపెట్టుకోవాలని, నీ ప్రాణాన్ని సంతోషపెట్టుకోవాలని బ్రతుకుతున్నావు. అయితే దేవుడు ఎర్రివాడా. చెప్పాలి, అయితే దేవుడు ఎర్రివాడ. పలకండి, దేవుడు వచ్చంటాడు, ఎర్రివాడా, ఈ రాత్రి నువ్వు సంపాదించినంత ఎవరికి ఇస్తావు? నువ్వు కట్టుకున్న ఆ కోట్లో, నువ్వు సమకూర్చుకున్న ఆ ధాన్యము ఎవరికి ఇస్తావు? ఎవరికి వెళ్ళిద్ది? ఎవరికి ఇస్తావు ఈ రాత్రి? చెప్పాలి, నేను చాలా ఆరోగ్యవంతుడండి, నేను ఏమి ఇబ్బంది లేదు, నాకు చాలా ఆరోగ్యవంతుడిని, చాలా బలం ఉంది నాకు, నేను ఇప్పుడే ఎన్నడూ కూడా, ఇంకా చాలా సమయం ఉంది నాకు, ఇంకా ఇప్పుడే నీ దేవుడి దగ్గర రావాలంటే కుదిరిద్దా? ఇప్పుడే దేవుడి కోసం బతకాలంటే కుదిరిద్దా? ఇప్పుడే దేవుడి కోసం సమర్పించుకోండి కుదిరిద్దా? నాకు కలిగినంత దేవుడికి ఇవ్వాలంటే కుదిరిద్దా? ఏదో ఇక తిరగలేనప్పుడు, నడవలేనప్పుడు, ఎవరు పట్టించుకున్నప్పుడు, ఏదో మనసులో పడినప్పుడు, నాకు బలం ఉన్నంత వరకు నా పిల్లల కోసము, నాకు ఇచ్చిన మనవల కోసము పరిగెత్తాలి, వారికి నేను ఉపయోగపడాలి. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడి కోసం నేను బతుకుతాను. అప్పుడు దేవుడి కొరకు చెప్పాలి, నేను ఇవ్వగలుగుతాను. అప్పుడు ఏముండదు కదా నువ్వు ఇవ్వటానికి. ఏమన్నా ఇవ్వాలన్నా, ఏమైనా చేయాలన్నా అప్పుడు ఏముండదు కదా. నువ్వు దేవుడి కొరకు ఇవ్వాలన్నా, చేయాలన్నా అప్పుడు ఏమి రాదు కదా నీకు. శుభ్రంగా వాడుకున్నారు వాళ్ళు, నీ ద్వారా ఎన్నెన్నో రకాలుగా నిన్ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు నువ్వెక్కడుంటావు? చెప్పాలి, నువ్వెక్కడుంటావు? నువ్వే స్థలంలో ఉంటావు, ఏ చోటు ఉంటావు? ఒక అనాథ ఆశ్రమంలో ఉండాలి నువ్వు. వృద్ధుల ఆశ్రయంలో వేయాలి నువ్వు, వృద్ధుల ఆశ్రయంలో ఉండాలి నువ్వు. నువ్వు ఉండే స్థలం ఎక్కడంటే, నీకు ఇచ్చే స్థలము నీ కన్న పిల్లలు, వాళ్ళ కొరకు నువ్వు ఎంతో ఆరాటపడితే వాళ్ళు నీ కొరకు ఎలాంటి ఆరాటపడతారంటే నిన్ను వృద్ధుల ఆశ్రమంలో వేయాలి.
లీలియా. ఎందుకంటే మరి నువ్వు ఉపయోగపడలేదు కదా, నీ ద్వారా ఏమీ లాభం లేదు కదా, నువ్వు వాళ్ళకి అర్థంగా ఉండవు, నువ్వు వాళ్ళకి వ్యతిరేకంగా ఉండవు, నీ మాటలు ఎన్ని రోజులు, నువ్వు చెప్పే మాట ఏది కూడా తీసుకోరు, నువ్వేది వాళ్ళకి సలహాలు ఇచ్చినా నీ ఏం చెల్లాలంటే, నీ సలహాలు తీసుకోవాలంటే నీకు బ్యాంకీ బ్యాలెన్సో, నీకు భూములో, లేకపోతే నీకు ఉద్యోగమో, నీకు పెన్షనో ఏదో ఒకటి వస్తే ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టు వింటారు. నీ యొద్ద వాళ్ళకి ఏ లాభం రానప్పుడు ఎలా వింటారు? దీని స్తోత్ర. ఎవరైనా కానీ ఇప్పుడు మనకి ఉన్న ప్రభుత్వమైనా ప్రజలకి అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అన్ని ఇస్తే ఆ ప్రభుత్వాన్ని మనం నిలబెడతాం, ఆ ప్రభుత్వానికి మళ్ళా ఓట్లు వేయడానికి ఇష్టపడతాం. అది మనకి ఆ సంక్షేమ పథకాలు ఇవ్వకుండా మనకి ఏమి ఉపయోగపడినప్పుడు మనం ఏం చేస్తాము, ఈ ప్రభుత్వం వద్దంటే మరొక ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం అని చెప్పి చూస్తాం. అంతే కదా మనుషుల యొక్క నైజం కదా అది. ఎక్కడన్నా పని చేసినా నీకు టయానికి జీతం ఇస్తే, టయానికి అంతా సుఖ పెడితే, టయానికి అంతా నీకు అన్ని విధాలుగా నీకు ఏ ఇబ్బంది లేకుంటే అక్కడే స్థిరపడతావు. అక్కడ నీకు వ్యతిరేకంగా ఉందనుకో, అక్కడ నీకు కొలుపుకోలేదు అనుకో, ఇది బాగాలేదని ఒకసారికి వెళ్తావు. లీలియో. ఇతని యొక్క పరిస్థితి ఏంటయ్యా అంటే ఎర్రివాడంట. తన ఆలోచనలన్నీ కూడా ఎలా ఉన్నాయంట, మానవుడు ఆలోచనలన్నీ ఎట్లాగా ఉంటాయి, మనిషి ఆలోచనలన్నీ ఎట్లాగా ఉంటాయి. ఎవరంటే ఒకవేళ దేవుని తిరిగిపోతే వాళ్ళకి అలా ఉంటాయి. దేవుని తెలుసుకున్నప్పటికీ కూడా చక్కగా ఆయన సన్నిధికి వెళ్ళి, ఆయన సన్నిధికి వచ్చి, మందిరానికి వచ్చి ఇలా దేవుడు మనకి ఎన్నెన్నో రకాలుగా సలహాలు సూచనలు ఎన్నెన్నో నేర్పిస్తున్నప్పటికీ మనం కూడా ఇట్టాగా ఉంటాం. మన జీవితం కూడా ఇలాగే ఉంటుంది, మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. కానీ దేవుడు అంటాడు, ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అన్నాడండి. చదువుతారా మాట 20. అయితే ఎర్రివాడా ఈ రాత్రి, ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉండాలనుకున్నా నువ్వు చెప్పాలి, ఎన్నో సంవత్సరాలు ఉండాలనుకున్నాడంటే ఇతను ఎన్నో సంవత్సరాలకి తన ఆహారం సిద్ధపరిచాడు. కానీ దేవుడు అంటాడు, ఈ రాత్రే. లేలియా. అతనేమో ఆలోచనలేమో ఎన్నో సంవత్సరాలు అనుకున్నాడు. దేవుడు ఏమన్నాడు, ఈ రాత్రి అన్నాడు. ఈ రాత్రి, ఈ రోజు నరికేసేయి, ఈ రోజే తీసేసేయి అని అన్నాడు. ఈ రాత్రి అడుగుచు. ఎవరు అడుగుతున్నారు? దేవుడు అడుగుతున్నాడా? అడిగేది ఎవరు అడగాలి? చూడాలి. లేలియా ఎవరు? ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడని చెప్పాలా? నేనే దేవుణ్ణి, ఈ రాత్రి ప్రాణం అడుగుతున్నానని చెప్పాలా? కదా చెప్పట్లా. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అన్నాడు. దీనికి స్తోత్ర. చెప్పు, దీనికి స్తోత్ర. చేతుల పైకి హల్లెలూయా. ఈ రాత్రి నీ ప్రాణమును నేను అడగట్లేదు. దేవుడు అంటాడు, నేను అడగట్లేదు. ఇప్పుడు అంజూరు చెట్టు ఉంది కదా, ఆ యజమాని నరకాలనుకున్నాడు, కానీ ఆ తోటమాలి ఏం చేశాడు, నరకొద్దయ్యా అన్నాడు. ప్రాధేయపడుతున్నాడు, కనికరించమంటున్నాడు, సహాయం చేయమన్నాడు. ఓర్పుతో కాస్త ఆ చెట్టు గురించి ఆలోచించాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ధనవంతుడు కూడా తన ప్రాణం కోసం ఎంతో సంతోషిస్తున్నాడు, మరి ఆ తన ప్రాణం కోసం ఎంతో సమకూర్చుకున్నాడు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు అంటాడు, నీ ప్రాణం అడుగుచున్నారు, నేను అడగట్లా. దేవుడు అంటాడు, నేను అడగట్లా, నేను నీ ప్రాణాన్ని తీదలుచుకోవాలా, నీ యొక్క జీవితాన్ని ముగించుకోదలుచుకోవాలా. ఇప్పుడేంటి, నీకు నువ్వే తీసేసుకుంటున్నావు. చెప్పాలి, దేవుడు ఎవరి ప్రాణము తీయడు.
దేవుడు ఎవరి ప్రాణాన్ని ఆయన మనం ఇష్టంగా బతకపోయినప్పటికీ ఆయనకి వ్యతిరేకించి జీవించిన ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. గట్టిగా సభలో ప్రజా హల్లెలూయా హల్లెలూయా. ఆయన నిన్ను ఈ లోకంలో నుండి తీసివేసే దేవుడు కాదు, ఆయన నీకు తీర్పు తీర్చే దేవుడు కదా. ఆయన నీ ప్రాణమును అడుగుచున్నారు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వాక్యం చదువుదాం. ఆయన 5వ ముద్ర ఇప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా దేవుని స్తోత్రం. ఎవరు అడుగుతున్నారు ఇప్పుడు? ఎర్రివాడా, ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఈ భూమి మీద చాలా హ్యాపీగా బ్రతకాలనుకుంటున్నావు, చాలా సుఖంగా బ్రతకాలనుకుంటున్నావు, అనేక సంవత్సరాలు ఇక్కడ స్థిరంగా ఉండాలనుకుంటున్నావు, కోట్లు కట్టుకోవాలనుకున్నావు, ఆ కోట్ల ధాన్యాన్ని సమకూర్చుకోవాలనుకుంటున్నావు. కానీ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. హల్లెలూయా. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎవరు అడుగుచున్నారంటే ఇదొక ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో చదవబడిన వాక్య భాగం ఏంటి అంటే ఇది భవిష్యత్తు. ఇది ఒక భవిష్యత్తులో జరగబోయే ఆ సంఘటన అన్నమాట. ఆ భవిష్యత్తులో జరగబోయే సంఘటనలో లేక ఈ భూమి మీద జీవించబడిన కొందరుండారు. ఈ భూమి మీద జీవించబడిన కొందరుంటారు. ఎవరు అడుగుచున్నారు అంటే ఇక్కడ ప్రకటన గ్రంథంలో యోహాను చెప్తున్నాడు, ఇదిగో బలిపీఠం కింద అంటే పరలోకులకు బలిపీఠం ఉంది, లేక ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గర ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం కింద దేవుని కొరకు వధించబడిన వారు, వాక్యం కొరకు, దేవుని మాట కొరకు వధించబడిన ఆత్మలను యోహాను చూశాడంట. వారు ఆ బలిపీఠం కింద ఉండి నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు ఈ భూ నివాసులకు ప్రతి దండన చేయకయు ముందువని వారు ఏం చేస్తున్నారంట? కేకలు వేస్తున్నారు. ఈ భూమి మీద ఉండే వాళ్ళందరూ సుఖంగా హ్యాపీగా బతుకుతున్నారు, చాలా సంతోషంగా బతుకుతున్నారు, భూములుండి పండించుకుంటున్నారు, బాగా ఆ యొక్క ధాన్యాన్ని సమకూర్చుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, బిజినెస్లు చేస్తున్నారు, పనులు చేసుకుంటున్నారు, రకరకాలుగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఎన్నెన్నో రకాలైన కార్యక్రమాలు చేస్తూ జీవిస్తున్నారు. నీ కొరకు మేము వధించబడ్డామయ్యా, నీ కొరకు మేము ప్రాణం పెట్టామయ్యా, మా జీవితాలను నీకు అప్పగించుకున్నాము. అయితే ఏంటి ప్రభువా, ఇంకా ఇలాగ తీర్పు తీర్చవా? ఈ భూమి మీద, ఈ భూమండలం మీద నివసిస్తున్న ప్రజలు, ఈ అంజూరమ్మ చెట్టు 3 ఏళ్ల నుండి అలాగే ఆ పూత లేకుండా కాయ లేకుండా జీవిస్తుంది. ఇలాంటి ధనవంతులు ఎందరెందరో అలాగే భూమి ఉంది సమృద్ధితో ఎంతో వారి ప్రాణం కొరకు సిద్ధపరచుకుంటున్నారు. మా పరిస్థితి ఏంటి? ఎడే ఉండాలి మేము? మాకు విడుదల లేదా? మాకు ఈ బలిపీఠం కింద నుండి విడుదల లేదా అని వారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? నాదా, చెప్పాలి, నాదా సత్యస్వరూపి
పరిశుద్ధుడా, దీనికి స్తోత్ర. ఎవరు అడుగుచున్నారు అని చూస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని గమనిద్దాం, చూడండి. మత్తయి సువార్త 23. నేను ఇప్పుడు ఇక్కడ చెప్పే మాటలు ఎవరికి అర్థం కావు. హల్లెలూయా. అందుకు అర్థం కాలేదు కూడా దేవుని స్తోత్రం కూడా చెప్పరు. అందుకు తెలుసు ఇక్కడ చెప్పేయి. ఈరోజు ఇలా ఉందా నా జీవితము, ఇలా బ్రతుకుతున్నానా నేను, ఇలా ఆలోచిస్తున్నానా నేను, నా ఇంటి గురించి, నా పిల్లల గురించి, నా తల్లిదండ్రుల గురించి, నాకు పుట్టిన కన్నబిడ్డల గురించి ఎలా ఆలోచిస్తున్నాను నేను. వాళ్ళు ఏమైపోతారో, వాళ్ళ పరిస్థితులు ఏమైపోతాయో, నేను లేకపోతే వారు ఎక్కడుంటారో, ఎట్ట బతుకుతారో అయ్యా అని వాళ్ళ కోసం తపన పడుతున్నారు, వాళ్ళ కోసం వారాడబడుతున్నారు. దేవుడిచ్చే ఆ సమయాన్ని, దేవుడిచ్చే కాలాన్ని, దేవుడిచ్చే అవకాశాలను వాడుకుంటూ బ్రతుకుతున్నారు కదా. ఏమర్థమవుతుంది మీకు? ఏమర్థమవుతుంది? మనకి ఏమర్థం కాదు. మనకు అర్థమయ్యేదంతా ఒకటే, ఈ లోకంలోకి వచ్చా డబ్బు సంపాదించుకోవాలి, భూములు కొనాలి, భూములు కట్టాలి, గొప్ప 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 ఆస్తులు సమకూర్చుకోవాలి, ఒంటి మీద కేజీలు బంగారాలు కొనాలి. ఇంకేం అర్థం కాదు మనకి. మనం చేసే పనంతా కూడా ఎందుకోసం పనిచేస్తున్నావు, దేనికోసం పనిచేస్తున్నావు అడిగితే సమాధానం చెబుతావా? ఏమి దీనికి స్తోత్రం, మనకి ఏం అర్థం కాదు. గమనిద్దాం, ఈ మాటలు చూసుకొని ముగిద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 30వ వాక్యం, 29వ వాక్యం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు ప్రవక్తలు సమాధులు కట్టొచ్చు, నీతి మంతుల గోరియలను శృంగారించుచు, మనము మన పితరుల దినముల్లో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములు వారితో పాలివారమై ఉండక చెప్పుకొందురు. అందువల్లనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారు, మీ మీదనే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరులను చెప్పుచున్నాను. దీనికి స్తోత్రం చెప్పాలి, చేతుల పైకి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంట? ప్రవక్తలు పంపించాడంట. ఆయన పెందల కాడే లేచి ఒక మంచి వార్తను, ఒక శుభవార్తను, దేవుని మాటలు చెప్పటానికి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేవుని వైపు తిరగండి, దేవుడి కోసం మీరు కనిపెట్టుకోండి, ఈ లోకాన్ని విడిచిపెట్టండి, ఈ లోకం అశాశ్వతమైనది, ఈ లోకం మీకు ఈ భూలోకం మీకు నిలవడం పట్టడం లేదు. నువ్వు బతికితే 50 లేకపోతే 30, 40, 50, 60, 70 అంతకన్నా నీ ఛాన్స్ లేదు. ఓ ధనవంతుడా, నువ్వేమో అనేక సంవత్సరాలు ఉండాలనుకున్నావు, నీ అనేక సంవత్సరాలుగా ధాన్యాన్ని సమకూర్చుకున్నావు, కానీ నీ జీవితము ఈ రాత్రే అయిపోయింది, ముగిచ్చింది అని ఇలా ప్రవక్తలను పంపించాడంట. ప్రవక్తలను పంపించాడు.
చెప్పాలి. ఎవరిని పంపించాడు ఆయన? జ్ఞానులు పంపించాడంట, శాస్త్రులు పంపించాడంట, పరిచయుల్ని లేకపోతే వాళ్ళందరిని పంపించాడు, సువార్తకులు పంపించాడు, అపోస్తులు పంపించాడు. యేసు ప్రభు వారు కూడా ఆ ఒలివ ఆ యొక్క అంజరపు చెట్టు దగ్గర 3 ఏళ్ల నుండి 3 సంవత్సరాలు అక్కడే పనిచేశాడు. ఆ చెట్టు దగ్గరే అపోస్తులు ఇంకా ఎందరెందరూ చేస్తున్నారు, ఎందరెందరూ చేస్తున్నారు. ఫలింపులే, ఉపయోగులే. ఈ ధనవంతుడు కూడా చక్కగా భూమి ఉంది, ఆ భూమిలో తన ప్రాణాన్ని సుఖపెట్టుకోవాలని చూస్తున్నాడు. అయితే రాత్రి ఎర్రివాడా, ఈ రాత్రి దేవుని ప్రాణాన్ని అడుగుతారు. ఎవరు అడుగుతున్నారో అంటే నీతిమంతులు, దేవుడి కోసం బ్రతుకుతున్నారు కదా ప్రవక్తలు. ఎవరు? జ్ఞానులు, అపోస్తులు, స్వార్థికులు. ఈరోజు ఇంకా కూడా దేవుని రాజ్యం కట్టాలని, దేవుని రాకడ కొరకు సిద్ధపరచాలని ఎందరెందరో సేవకులు ఈ 4 గోడల మధ్యనే కాకుండా సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని, ఆ సార్వత్రిక సంఘానికి అనేక సమకూర్చాలని, దేవుని పరిచయటానికి వారి గృహాలు విడిచి, వారి సౌకర్యాన్ని, వారి సంతోషాన్ని విడిచి అనేక చోట్లకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తుంటే అనేకలు దేవుని సేవకుల్ని, దేవుని యొక్క సేవకుల్ని, దేవుని యొక్క పక్షి నిలబడ్డ వాళ్ళని చంపివేస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. ఏంటయ్యా వాళ్ళు చేసే తప్పేంటంటే, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసం వస్తాడు, నువ్వు మారు మనసు పొందు, దేవుని యొక్క రాజ్యానికి నిన్ను సిద్ధపరచమని స్వార్థ ప్రకటిస్తున్నారు. అయితే వారు ఏం చేస్తున్నారయ్యా అంటే వారిని సంపట, వారి మీద చెప్పాలి తిరగబట్ట, వారిని రకరకాలుగా, ఆ పాస్టర్ గారు మంచోడు కాదు, ఆ సంఘం మంచిది కాదు, ఆ పాస్టర్ గారు అది చెబుతాడు, ఇది చెబుతాడు, ఏవేవో చెబుతాడు, ఏవేవో మా గురించి మాట్లాడతాడు, అందుకే ఈ సంఘం మాకు బాగలేదు, ఈ మందిరం మాకు బాగలేదు, మమ్మల్ని పొగిడే వాళ్ళు ఉండరు, మమ్మల్ని ఎందరెందరో ఎత్తుకొని ముద్దాడే వాళ్ళు ఉండరు, మా ఇళ్ళకు వచ్చి వారు ఎంతెంత ప్రేమ నలగపోస్తారు. రోజు ఒక ఆదివారం చర్చికి రాకపోతే వచ్చి మా ఇంట్లో నిబునుకుంటారు వాళ్ళు. నీ అంత గొప్ప భక్తిమంతురాలు లేదు, నీ అంత గొప్ప భక్తులు లేడు, ఈ రోజున మందిరానికి రాకపోతే అసలు ఆరాధన లేదు. ఇలా చెప్పాలి. దేని స్తోత్రం. ఎందుకు వెళ్తున్నావు నువ్వు? మందిరాలు వదిలిపెట్టి, సంఘాలు వదిలిపెట్టి, సేవకులు వదిలిపెట్టి ఎందుకు వెళ్తున్నావు? ఆ సేవకులు నీకు నచ్చట్లేదు, ఆ దేవుని ప్రతినిధులు నీకు నచ్చట్లేదు. నిన్ను క్రమపరుస్తుంటే, నిన్ను సరిచేస్తుంటే, దేవుని బిడ్డలుగా నువ్వు జీవించాలని దేవుడి యొక్క నామం పేట దేవుని సేవకుడుగా దేవుడు పనిచేస్తుంటే అది నచ్చట్ల. ఈ రోజుల్లో నీ కొట్టొట్టి మాటలు చెప్పాలి, నిన్ను పొగడాలి, నీ అందం గురించి, నీ ధనం గురించి, నీ ఆస్తుల గురించి, నీ ఇచ్చే కానుకల గురించి పొగడుతూ ఉంటే మాస్టర్ గారు చాలా మంచోడు, నీ బంధువుల దగ్గర తీసుకెళ్తావు, నీ చుట్టాల దగ్గర తీసుకెళ్తావు, నీ స్నేహితుల దగ్గర తీసుకెళ్తావు, అనేక చోట్ల తీసుకెళ్తావు. హల్లెలూయా. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంట? నీతిమంతుల యొక్క రక్తము ఈ తరము వారి మీద ఏం జరుగుతుందంట? ఈ తరము వారి మీద దోషారోపణ చేస్తుంది. ఈ తరం వారి మీద, ఇవన్నీ ఈ తరం వారి మీదకి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఈ భూమి మీద అంటాడు. ఇదంతా చూస్తున్నప్పుడు ఇప్పుడు చాలా సమయం అన్నమాట ఇదంతా. కానీ దేవాదేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ అంజూరపు చెట్టు పట్ల చెప్పాలి కనికరము చూపుచున్నాడు. ఎందుకు చూపుచున్నాడు అయ్యా అంటే, ఈ బలిపీఠం కింద ఉన్న వాళ్ళు, ఈ నీతిమంతులు ఆ బలిపీఠం కింద మొర్ర పెడుతున్నారు కదా. మొర్ర పెడుతున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంట? ఈ సంవత్సరం కూడా ఉండని అయ్యా. ఈ ధనవంతుడు కూడా ఆ ధనం గురించి, ఆ యొక్క ధాన్యం గురించి ఆలోచిస్తుంటే అక్కడ ఎర్రివాడా, ఈ రాత్రి నీ మారుమనసు పొందుతావా? ఇంక కొద్దిగా
వేచి ఉండాలి. కొద్ది సమయం ఉంది. వాళ్ళు అడుగుతున్నారు, నేను ఆపుతున్నాను. వారు అడుగుతున్నారు, నేను ఆపుతున్నాను. ఆ తోట యజమాని కూడా అడుగుతున్నాడు, నేను ప్రాధాయపడుతున్నాను. ఆ బలిపీఠం కింద ఉన్న కూడా దేవుని వాక్యం కొరకు హతసాక్షులుగా మార్చబడి ఆ బలిపీఠం కింద నాదో సొంత చూరు పరిశుద్ధుడు ఎందాక తీర్పు తెచ్చి భూనివాసుల కొరకు ఇంకా ఇక్కడే ఉన్నాం. వాళ్ళతో చెప్తున్నాడు. ఆ మాట చూసి ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 11వ వాక్యం చదువుదాం త్వరగా. తెల్లని వస్త్రము ఇవ్వబడును మరియు సంపబడు పోవారు సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలెనని వాదించారు. ఆ బలిపీఠం కుందుండ వాళ్ళు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు ఈ భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఈ బలిపీఠం కిందనే ఉండాలయ్యా మేము. ఇంకా తీర్పు తెచ్చవా? ఈ భూమి మీద చాలా సంతోషంగా హ్యాపీగా బతుకుతున్నారు కదా, వారిని పట్టించుకోవా? వారికి తీర్పు తీర్చవా అని వాళ్ళు అడుగుతుంటే ఇక్కడ ఆ యొక్క యోహాను ద్వారా దేవుడు చెప్తున్నాడు, ఇంకా కొంత సమయం వేచి ఉండండి. మీకు వలే ఉదించబడ్డ సహదాసులు ఇంకా లెక్క ఉంది. నాకు ఒక లెక్క ఉంది. ఆ లెక్క కంప్లీట్ అయ్యేంత వరకు ఇంకా మీరు ఇక్కడే ఉండండి. ఈ అంజూరపు చెట్టు గురించి కూడా తీర్పు వచ్చింది. ఈ తీర్పు వచ్చినప్పుడు యజమానుడు వచ్చి ఈ సంవత్సరం కూడా ఉండని చెప్పాలి దేని స్తోత్రం. ఈ సంవత్సరం కూడా ఉండని. నేను కొద్దిగా టైం ఉంది, కొద్దిగా టైం ఇద్దాం, కొద్దిగా సమయం ఇద్దాం అని దేవుడు మన ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడంటే, బిడ్డ చెప్పాలి, ఏం చేస్తున్నాడంట? నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నీ కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తల్లి, ఈ అంజూరపు చెట్టు మనమే, ఈ ద్రాక్ష చెట్టు ద్రాక్ష తోట మనమే. ఈ 2026 చూసారా? నీకు తెలీదు, అలా వెళ్ళిపోయింది. నీకు తెలియదు, అలా వెళ్ళిపోయింది. ఎలా వచ్చింది అలా వెళ్ళిపోయింది. కానీ దేవుడు నిన్ను ఎలా కాపాడుతున్నాడో, నీ కొరకు ఆయన ఎలా విజ్ఞాపన చేస్తున్నాడో, ఎలా ప్రార్థన చేస్తున్నాడో, శత్రు సమూహము నీ మీద దాడి చేయకుండా, లేక నీ కుటుంబం మీద దాడి చేయకుండా, నీ ప్రాణానికి ఏ ఆటంకం లేకుండా నువ్వు సరైన జీవితం కలిగి జీవిస్తున్నప్పటికీ, నువ్వు సరైన ఆ యొక్క క్రమంలో ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ, నువ్వు దేవునికి లోపడకపోయినప్పటికీ, దేవుని వాక్యం వినకపోయినప్పటికీ, దేవుడు సేవలు చెప్తున్నా నేర్చుకోకపోతున్నప్పటికీ, దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మన పక్షం నిలబడి ప్రార్థన చేస్తున్నాడంట. మన కొరకు మొర్ర పెడుతున్నాడంట. దేవుడు ప్రవక్తలు పంపిస్తున్నాడు, జ్ఞానులు పంపిస్తున్నాడు, శాస్త్రులు పంపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆ సార్వత్రిక సంఘంలో చేర్చబడాలి. నా ప్రభువు యేసుక్రీస్తు వారి రాకల్లో నువ్వు ఎడవబడకుండా, ఎడవబడ బహు ఘోరము, ఎడవబట్టు బహు ఘోరం. నువ్వు ఎడవబడకూడదని, నువ్వు నరకబడకూడదని, నీకు తీర్పు తీర్చకూడదని ఆయన, ఏ పాపము లేని దేవుడు మన కొరకు మన పాపాలు ఆయన మీద వేసుకొని మన కొరకు కలవరసల్లో మరణించి ఆయన సమాధానం చేయించి తిరిగి లేచిన దేవుడు నీ స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన స్థానాన్ని మనకిచ్చాడు. ప్రియదేవుడు, చేతులు పైకెత్తి చర్చికొచ్చి మందిరానికి వచ్చి ఏం తెలియని ఏమీ రాని వ్యక్తిగా ఉండకు. వచ్చిందని వచ్చినట్లు వెళ్ళకు. నువ్వు చేయాలనుకుంటే నువ్వు అన్ని చేయగలుగుతావు. ఒక ఇంటిని కట్టగలుగుతావు, ఒక ఇంటిని పాడు చేయగలుగుతావు. నువ్వు ఏదైనా చేయగలిగే సామర్థ్యత నీకుంది. అంత సామర్థ్యతను పొందుకున్నావు నువ్వు. మరి దేవుడి పని ఎందుకు చేయలేకపోతున్నావు? దేవుడి కొరకు ఎందుకు బ్రతకలేకపోతున్నావు?
దేవుని సన్నిధికి ఎందుకు రాలేకపోతున్నావు? దేవుడి మాటలు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు అంటే నిర్లక్ష్యం. ఆ అంజరపు చెట్టు ఎందుకు ఫలించట్లేదు? దేనికి ఫలించట్లేదు? కాలాన్ని, సమయాన్ని, అవకాశాలు వాడుకుంటుంది. ఈరోజు నువ్వు కూడా కాలాన్ని, సమయాన్ని, అవకాశాలు వాడుకుంటున్నావు. నువ్వు దేవుడి కొరకు ఏం చేయాలనుకున్నా బిడ్డ? ఏవైనా చేయగలుగుతున్నావా? నిన్ను కాపాడుతున్న దేవుడు, నీకు సహాయం చేస్తున్న దేవుడు, నిన్ను బతికిస్తున్న దేవుడు, నీకు ఆహారం పెడుతున్న దేవుడు, నీకు ఇచ్చేస్తున్న దేవుడు, నీ బిడ్డలిస్తున్న దేవుడు, నువ్వు పోతున్న ప్రతి స్థలంలో నువ్వు కాపాడుతున్న నీ రాకపోకలో ఉన్న దేవుడి గురించి ఏం చేయాలనుకుంటున్నావు? ఎప్పుడైనా ఆలోచించావా? నా ఇల్లు, నేను, నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేయగలుగుతారు బిడ్డ? నోర్లు తెరవండి. నోరు తెరిసి దేవుడి సన్నిధిలో ఈ 2026ని వృధా చేసుకోవాకండి, వేస్ట్ చేసుకోవాకండి. అందుకే ఈ 2026లో గడిచిన 25లో ఎలా గడిచిపోయిందో ఈ 2025 ప్రతి నెల ఉపవాస ప్రార్థన అనే ఆ యొక్క అంశం మీద ప్రతి గృహంలో ఒక సువార్తకుడిగా పెట్టాలని సహకరించండి. రాండి, మీ పనులను పెట్టండి. మీకున్న ధనాన్ని దేవుడి పనిలో పెట్టండి. దేవుని రాజ్యం కలవాలని. కదులుతావా? నువ్వు గుప్పులు నిప్పుతావా? దేవుడి కొరకు నిలబడగలుగుతావా? ఏం చేయవు బిడ్డ నువ్వు. దేవుడు చేయాలన్నీ చేయాలి. దేవుడు నీకు అన్ని ఇవ్వాలి. ప్రార్థన చేసుకుందాం తల్లి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ లా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు ఈ సంఘంలోకి వచ్చిన వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, నేను ఎప్పుడైనా మీ యొక్క యోగక్షేమాలు కోరి మీరందరూ కూడా మరి సంఘంలో ఉన్న వాళ్ళు, ఈ మందిరంలో ఉన్న వాళ్ళు, మరి